చెంచుగాడి లీకేజ్, తెల్లగరుగు గుట్ట గుట్టురట్టు, దండుపాలెం గ్యాంగ్ అరెస్ట్. అదొక దొంగల ముఠ, ఒక రకంగా దండుపాలెం గ్యాంగ్ అనొచ్చు. దారి దోపిడీలకు పాల్పడడం, అత్యాచారాలకు పాల్పడడం, తరువాత దారుణంగా హతమార్చడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఈ విధంగా ఎన్నో అరాచకాలకు పాల్పడిన ఈ ముఠ పోలీసుల చేతికి చిక్కింది. కొండల్లో గుట్టల్లో మకం వేసి నేరాలకు పాల్పడుతున్న ఈ దండుపాలెం ముఠాను సినీ ఫకీ తరహాలో చుట్టుముట్టి పట్టుకున్నారు. థ్రిల్లర్ మూవీ సీన్ను తలపిస్తున్న ఈ ముఠ ఎక్కడ పట్టుబడింది, చెంచుగాడి లీకేజ్ ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఏపీలోని నంద్యాల జిల్లా పోలీసులు ఈ దండుపాలెం బ్యాచ్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. వీరంతా పాణ్యంలోని చెంచు కాలనీకి చెందిన వారని తెలుస్తోంది. ఈ కాలనీకే ఇందిరమ్మ కాలనీ అని మరో పేరు ఉండగా ఇక్కడ దాదాపు 150 చెంచు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ కాలనీ నేర చరిత్రను చూస్తే స్టువర్టుపురం దొంగలే గుర్తుకు వస్తారు. అయితే కాలంతో పాటు చెంచు కాలనీలో జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. వీరిలో చాలా మంది దోపిడీలకు చోరీలకు దూరంగా ఉంటున్నప్పటికీ మరికొందరిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ముఖ్యంగా ఈ చెంచులోని 7 వ్యక్తులు దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే ఓ చెంచుగాడు అనే చిన్న దొంగ పోలీసులకు చిక్కాడు. విచారణలో భాగంగా 7 బందిపోట్ల సమాచారాన్ని అందించాడు. ఇంకేముంది, ఈ చెంచుగాడి లీకేజ్తో కరుడుగట్టిన నేరగాళ్ల ముఠాను మొత్తం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చెంచుగాడిచ్చిన సమాచారం మేరకు ముఠాలోని 7 కుటుంబాలు తనకల్ల మండలం చెక్కవారిపల్లె సమీపంలోని తెల్లగరుగు గుట్టపై గత 6 నెలలుగా నివాసం ఉంటున్నారు. ఈ కుటుంబంలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరిని బొగ్గులు కాల్చుకుంటూ ఉపాధి పొందేవారని అంతా భావించారు. కానీ వారంతా అత్యంత కిరాతకాలకు దారుణాలకు పాల్పడే నేరగాళ్లు. ఈ విషయాన్ని బయటపెట్టిన చెంచుగాడు కూడా ఈ ముఠాలోని సభ్యుడే. నిందితుడిచ్చిన సమాచారంతో పాణ్యం పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే కదిరికి వచ్చిన పోలీసులు దొంగల ముఠా స్థావరాలను కనిపెట్టేందుకు డ్రోన్లను ఉపయోగించారు. కదిరి రూరల్ సిఐ నాగేంద్ర ఆధ్వర్యంలో 3 ఎస్ఐలు 70 మంది పోలీసులతో పాటు స్థానిక యువత కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఆకస్మిక దాడులు నిర్వహించి నేరస్తులుగా ఉన్న 7 అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి మారణాయుధాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ముఠా పల్నాడు, గుంటూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసుల రికార్డులలో చేరారు. దారి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడమే కాకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. అంతేకాదు పలు హత్యలు కూడా చేశారన్న ఆరోపణలున్నాయి. ముఠాలోని నిందితులు ఒక్కొక్కరిపై 20 నుంచి 30 కేసులున్నట్లు సమాచారం. వీరిలో 2 జీవిత ఖైదీలు కాగా ఒకరు గుంటూరు జైలు నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్నో నేరాలకు ఘోరాలకు పాల్పడిన నేరస్తుల ముఠాను నంద్యాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.